అనేవాడు మేరుదేవిని వివాహం చేసుకున్నాడు. నాభి చాలా చక్కని పేరు. నాభి తను మేరుదేవిని వివాహం చేసుకున్నాడు. అప్రజయ పిల్లలు కలగలేదు, సంతానం కలగలేదు. మేరుదేవితో కూడుకుని యజ్ఞపురుషుడైన భగవంతుణ్ణి ఆరాధన చేయడం మొదలు పెట్టాడు. ఎందుకని? సంతానం కోసమని సంతోషంతో మేరుదేవితో కూడుకుని తను యాగం చేయడం, తపస్సు చేయడం ప్రారంభించాడు. ఎలా తపస్సు చేశాడు? చాలా అద్భుతమైన తపస్సును చేశాడు. పరిజనానురాగ విరచిత స్తవ లవ సంశబ్ద సలిల కిసలయ తులసి దుర్వాంకురైరపి సంభృతగా సపర్యయా కిల పరమ పరితుష్టి. శ్రద్ధాపూర్వకమైన భక్తిపూర్వకమైన ఆరాధనతో అర్చనతో భగవంతుడు సంతుష్టుడవుతాడు. అలాంటి అర్చనను తులసి పుష్పాలతో ఆ భగవంతుణ్ణి అర్చించి భగవంతుని ప్రీతిని సంపాదించుకున్నాడు. భగవంతుడే ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి నీకని భగవంతుడు అడిగినప్పుడు కించారం రాజర్షి రపత్యకామ ప్రజాం భవాదృశీమాశాసాన ఈశ్వరమాశిషాం స్వర్గాపవర్గయోరపి భగవంతం ఉపధావతి. భగవంతుడు ప్రత్యక్షమై ఏం కావాలని కోరుకోమన్నప్పుడు నాకు నీలాంటి సంతానం కలగాలని తను కోరుకున్నాడు నాభి. భగవంతుని సంతానం ఎవరున్నారు? భగవంతుని లాంటి సంతానం ఎవరున్నారు? అసలు ఎవరు లేరు. భాగవతంలో చాలా చక్కగా చెప్పారు. భగవంతుని అద్వయం అని స్తుతించారు. ఏంటి అద్వయం? అద్వయం అంటే ఏంటి అంటే రెండవ వస్తువు లేనివాడు, బ్రహ్మ తప్ప మరో వస్తువు లేదు అని అర్థం కాదు. దానికి అద్వయం అంటే భగవంతునికి సమానమైన ద్వితీయమైన వస్తువు లేదు, భగవంతుని కన్నా అధికమైన సమాన వస్తువు లేదు అని అర్థమే తప్ప ద్వితీయ వస్తువు లేదని సర్వతా అర్థం చేసుకోకూడదు. అలాంటి అర్థం కాదు అని భాగవతం చాలా చక్కగా మనకు చెబుతుంది. చాలా విచిత్రంగా మనకు చెబుతుంది. మహాసంహిత, శ్రీమదాచార్యుల వారు మహాసంహిత మహాసంహిత యొక్క ప్రమాణాన్ని చెబుతారు. ఆ తర్వాత బాల్లవేయశ్రుతిని ఉదాహరణనిచ్చి అద్వయ అంటే ఏంటి? సపురుష సోద్వయ ఇది నహ్యేనమభి కశ్చన నహ్యేనమతి కశ్చన నహ్యేనమభి కశ్చన నహ్యేనమతి కశ్చన. బాల్లవేయశ్రుతి చెప్పే చూడండి ఏం చెబుతుందో. అద్వయ అంటే ఏంటి అంటే నహ్యేనమభి కశ్చన. అభి అంటే ప్రతి, సమానం అని అర్థం. భగవంతునికి సమానమైన ద్వితీయ వస్తువు లేదు. నహ్యేనమతి కశ్చన, భగవంతుణ్ణి అతిక్రమించిన వాళ్ళు లేరు. ఇలాంటి ద్వితీయ వస్తువు లేదనే అర్థం కానీ అని అర్థం కాదు. దాన్నే మహాసంహిత మరింత చక్కగా మనకు చెబుతుంది. సోద్వయ పురుషస్తస్మాత్ నసమో నాధికోహ్యత. భగవంతునికి సమానమైన ద్వితీయ వస్తువు లేదు, భగవంతుని కన్నా అధికమైన సమాన వస్తువు లేదని భాగవతం మనకు చెబుతుంది. కనుక అలాంటి భగవంతునికి సమానమైన సంతానం నాకు కలగాలని నాభి అడిగితే భగవంతుడు ఏం చెప్పాలి? నాకు సమాన వారు ఎవరు? నేనే నాకు సమానమైన వాడిని, నా తప్ప మరెవరు నాకు సమానమైన వారు ఉన్నారు? చాలా చక్కగా భగవంతుడు చెబుతాడు. అహోబత అహోబత అయం ఋషయ అహోబత అహం ఋషయ భవద్భిః అవితత గీర్భిః వరం అసులభం అభియాచితః యదముష్మై ఆత్మజః మయా సదృశః భూయాదితి మమ అహమేవ అభిరూపః. మమ అహమేవ అభిరూపః. చూడండి, ఇక్కడ కూడా అభి అనే పదాన్ని ప్రయోగించారు. అభిరూపః అంటే అక్కడ కూడా అభి అంటే భగవంతునికి అభిరూపమైన, భగవంతునికి సమానమైన ద్వితీయ వస్తువు లేదని భాగవతానికి అర్థం. ఆ భల్లవేయ శృతికి అర్థం. నహ్యేనమభి కశ్చన, ఏనం అభి ప్రతి, ఏనం అభిరూప, తనకు అభిరూపుడైన సమానుడైన మరో వ్యక్తి లేదని అర్థం. భాగవతం చాలా స్పష్టంగా మనకు చెబుతుంది. మామేవ మాం అహమేవ అభిరూప, నాకు సమానమైన వాణ్ణి నేనే అని భాగవతం చెబుతుంది. మయా సదృశ భూయాదితి, నాకు సదృశమైన సంతానం కలగాలని నువ్వు కోరుకున్నావే. మమ అహమేవ అభిరూప, నాకు అభిరూపమైన వారు ఎవరు? నాకు సమానమైన వారు ఎవరు? నేనే నాకు సమానమైన వాణ్ణి. కనుక నేనే నీకు సంతానంగా రావాలి, నేనే నీ పుత్రునిగా అవతరించాలి, మరో దారి లేదు నాకు. సరే, నేను కొడుకుగా అవతరిస్తాను అని భగవంతుడు అక్కడ ఆశ్వాసనం ఇచ్చాడు, సమాధానపరిచాడు. ఆత్మతుల్యమలభమాన
ధర్మాన్ దర్శయితు కామః వాతరషణానాం శ్రమణానాం ఋషీణాం ఊర్ధ్వవంతినాం శుక్లయా తనువా అవతతార. ఆ భగవంతుడు ఎందుకని అవతరించాడు? వృషభనామకుడైన భగవంతుడు అవతరించింది ఎవరి కోసం? ఎవరిని ఉద్ధరించడం కోసం, ఎవరిని శిక్షించడం కోసం, ఎవరికి నేర్పడం కోసం భగవంతుడు అవతరించాడు. భగవంతుడు అవతరించేది ఎందుకు? శ్రీమదాచార్యుల వారు చెబుతారు, భాగవతం కూడా చెబుతుంది. భగవంతుడు అవతరించేది రాక్షసులను సంహరించడానికి మాత్రమే కాదు. మర్త్యావతారస్త్విహ మర్త్య శిక్షణం రక్షోవధాయైవ న కేవలం విభోహో. రాక్షసులను సంహరించడమే భగవంతుని అవతారానికి ప్రయోజనం కాదు, మర్త్య శిక్షణం, మర్త్యులను శిక్షించడం కూడా, మర్త్యులకు నేర్పడం కూడా ఆ భగవంతుని అవతారానికి ప్రధానమైన ఉద్దేశం అది. కనుక ఎవరిని శిక్షించడానికి వృషభనామక భగవంతుడు అవతరించాడు అంటే భాగవతం చెబుతుంది, వాతరషణానాం శ్రమణానాం ఋషీణాం ఊర్ధ్వవంతినాం, ఊర్ధ్వరేతస్కులైన బ్రహ్మచారులైన యతుల ధర్మాన్ని నిరూపించడం కోసం, యతుల ధర్మాన్ని శిక్షణ చేయడం కోసం ఆ భగవంతుని అవతారం జరిగింది అనే విషయాన్ని భాగవతం చాలా చక్కగా మనకు చెబుతోంది. ఇలా ఆ వృషభనామక భగవంతుడు నాభికి అవతరించాడు.